జగన్మోహన్ రెడ్డిని ఏబిఎన్ రాధాకృష్ణ గారు గట్టిగానే టార్గెట్ చేస్తున్నారండి. ఇంకా గట్టిగానే కొడుతూ ఉన్నారు, అంటే మాటలతోటి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేమూరి రాధాకృష్ణ గారు చేస్తున్నటువంటి ఈ దాడులు ఇప్పుడే కాదండి. అంటే ఆ పత్రికా పరంగా దాడులు, అంటే దాడులు అంటే కర్రలు తీసుకున్న కత్తులు తీసుకున్న కాదు, పత్రికా పరంగా తన యొక్క కలంతో తన యొక్క మాటల యుద్ధం అన్నమాట. అలా కొంతకాలంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక వీకెండ్ కామెంట్ ప్రోమో రిలీజ్ అయింది వేమూరి రాధాకృష్ణ గారి, అదే అండి ఏబిఎన్ ఆర్కే గారిది. ఒక వీకెండ్ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమో చూస్తేనే ఆ కౌంటర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి కౌంటరు చాలా స్ట్రాంగ్ గా చంపుపెట్టులాగా ఉందన్నమాట. ఆ ప్రోమో సాయంత్రం లోపు ఆ ప్రోమో రిలీజ్ అయింది కదా. అసలు ఒరిజినల్ ఆ వీకెండ్ కామెంట్ ఒరిజినల్ సిరీస్ గా రిలీజ్ అయింది అనుకోండి, ప్రోమో కాకుండా ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ అయితే సాయంత్రంలోగా అది ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో అనేది చూడాలండి. చాలా వైరల్ అయిపోతుంది. నాకు తెలిసి ప్రోమోనే అబ్బా అనిపించింది, నేను చూశాను అది. ఆ ఫుల్ ఆ వీడియో కానీ వచ్చింది అంటే ప్రోమో కాకుండా ఎపిసోడ్ మొత్తం వస్తే వీకెండ్ ఎపిసోడ్, వీకెండ్ కామెంట్ ఎపిసోడ్ అద్దరిపోద్ది. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సింది ఒకటి ఉందండి. ఈ కామెంట్లు కేవలం మీడియా విమర్శలేనా లేక రాజకీయ యుద్ధానికి సంకేతాలా అన్న విధంగా మనం ఆలోచించుకున్నట్లయితే అసలు గతంలో ఏం జరిగింది అనేది గుర్తుందా? ఒక వీకెండ్ కామెంట్ కారణంగా, అంటే ఏబిఎన్కి సంబంధించినటువంటి ఛానల్లో వీకెండ్ కామెంట్ అనే ప్రోగ్రామ్ ఎవ్రీ వీక్ ఆ కామెంట్ అనేది ప్రోగ్రామ్ అనేది వస్తూనే ఉంటుంది. ఒక వీకెండ్ కామెంట్ ప్రోగ్రామ్ కారణంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా కంప్లైంట్ ఒకటి కేంద్ర మంత్రిత్వ శాఖ దాకా వెళ్ళిందని చెప్పుకోవచ్చు గతంలో. అంతకుముందు ఏబిఎన్ ఆఫీసుల మీద హంగామా, రాధాకృష్ణ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు, వేసేస్తాం పలుకు లేకుండా చేస్తాం అన్నటువంటి మాటలు, ఇవి సాధారణ రాజకీయ వ్యాఖ్యలు అనుకోవాలా లేక ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై దాడులు చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అనుకోవాలా? ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుయాయులు ఏం చెప్తున్నారు? స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే ఏబిఎన్ రాధాకృష్ణని ప్రతి స్టేషన్కి తిప్పి తిప్పి కొడతాం, రప్ప రప్ప అంటూ వాళ్ళు చేసేటటువంటి కామెంట్లు. అంటే వాళ్ళు ఏం సంకేతాలు ఇస్తున్నారు? మేము వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేస్తామనా, పత్రికా స్వేచ్ఛ లేకుండా చేస్తామనా, పత్రికలో ఎవరు మాట్లాడినా చంపేస్తాం పొడి చేస్తాం అనేటటువంటి సిగ్నల్స్ ఇవ్వటం అనేది మీడియా స్వేచ్ఛపై దాడులే కదండి. యాక్చువల్గా రాధాకృష్ణ గారు మాట్లాడినటువంటిది ఆడవారిని విమర్శించడం, ఒక ఎగ్జాంపుల్ పరంగా తీసుకుని మాట్లాడాడు తప్ప అక్కడెక్కడ ఎవరిని విమర్శించాల, ఆడవారిని వేలెత్తి చూపించే విధంగా లేదు ఆ కామెంట్. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా గొర్రెల్లాగా నమ్ముతున్నారు, ఇలా చెప్తే ఇలాగ నమ్ముతారా అన్న విధంగా ఉంది తప్ప ఎగ్జాంపుల్ మోడ్ తప్ప ఒక కామెంట్ కాదు అది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఈ విషయం మీద ఫోకస్ చేస్తున్నారు. అమిత్ షా గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి రాధాకృష్ణ గారి ఇష్యూ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద అమిత్ షా గారు ఫోకస్ చేస్తున్నారు అనేటటువంటి ప్రచారం కూడా వస్తుంది ఇప్పుడు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ చెక్ అనేది అవసరం ఉంది అందరికీ కూడా. ప్రచారం నమ్మటం చాలా కష్టం, కానీ ఫ్యాక్ట్ చెక్ అవసరం. ఇది అధికారిక సమాచారం అయితే కాదు, కానీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ఒక చర్చ మాత్రమే. అమిత్ షా గారు కూడా ఆర్కే మీద జరుగుతున్నటువంటి ఈ దాడులు, వైసీపీ చేస్తున్నటువంటి ప్రవర్తనల్ని గమనిస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు అనేటటువంటిది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి ప్రచారం మాత్రమే. ఫ్యాక్ట్ చెక్ అయితే కాదు, ఇది మాత్రం మనకి అధికారిక సమాచారం అయితే కాదు. ఇక్కడ అసలు గేమ్ ఎక్కడుంది అంటే మీడియా పవర్ అండి. దేశవ్యాప్తంగా చూస్తే రాహుల్ గాంధీ మాటలు ఇక ఎవరు మాట్లాడినా మీడియాలో పెద్దగా రాకపోవడం వల్ల కాంగ్రెస్ పరిస్థితి ఏంటో చూసాం. రాహుల్ గాంధీ గారి విధానం, ఆయన మాట్లాడినటువంటి పవర్ఫుల్ మీటింగ్స్ సరిగా వింటే ఎంత పవర్గా ఉంటాయి అనేది అర్థమైంది. కానీ ఏ మీడియాలో కూడా పెద్దగా రాహుల్ గాంధీ యొక్క ఆ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రచారంలోకి తీసుకురాల పెద్దగా రాకపోవటం వల్ల కాంగ్రెస్ పరిస్థితి ఏమైంది? ఆల్మోస్ట్ కనుమరుగైపోతుంది. అదే సమయంలో నరేంద్ర మోదీ గారు మరియు అమిత్ షా గారు మీడియా ప్లస్ సోషల్ మీడియా రెండింటిని మాస్టర్ చేశారు కదా. ఇదే స్ట్రాటజీ ఇప్పుడు జగన్ కూడా ట్రై చేస్తున్నాడా? యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, డిజిటల్ ఆర్మీ పెంచుతున్నాడా అంటే చూడాలండి. సోషల్ మీడియా ఒక్కటే సరిపోదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అవసరం. ఆయనకి సొంత పత్రిక ఉంది, సొంత మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఉంది. కానీ జనాలు ఆయన పత్రికనే, ఆయన మీడియాని నమ్ముతున్నారా? సాక్షిని అంటే
ఆల్మోస్ట్ నమ్మటం లేదనే చెప్పొచ్చు. ఈ టైంలో పత్రికల వాళ్ళతోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాల వాళ్ళతోనూ జగన్ లాంటి వాళ్ళు గొడవలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ పార్టీకే పెద్ద ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పరంగా జగన్ గారు వెనకబడ్డాడని చెప్పుకోవచ్చు అండి. ఏబిఎన్ లాంటి ఛానల్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ప్రభావం చూపిస్తున్నటువంటి ఛానల్, ఇంటర్నల్ విషయాలు బయట పెట్టగలిగేటటువంటి స్థాయి ఉన్నటువంటి ఛానల్. ఎవరైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే ఆర్కే గారు వాళ్ళకి సంబంధించినటువంటి నిగూఢ రహస్యాలను కూడా వెలికి తీయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఛానల్ అది. ఇది నిజమండి, అతిశయోక్తి అయితే కాదండి. చాలా మందికి చాలా సార్లు వాళ్ళ యొక్క లోటుపాట్లు బయటికి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అలాంటి ఆర్కేని టచ్ చేశాడు మరి జగన్ రెడ్డి. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే ఎవరికైనా ఎక్స్పోర్ట్ చేయగలదండి. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఏబిఎన్ ఛానల్ నెంబర్ 1, ఈనాడు ఏబిఎన్ ఛానల్స్ నెంబర్ 1 అనమాట. మరి ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? మీడియాతో గొడవ జరుగుతుంది, ప్రత్యర్థి పార్టీలతో ఘర్షణ ఉంది, లీకులు జరుగుతున్నాయి, ఇంటర్నల్ టెన్షన్స్ ఉన్నాయి మళ్ళీ వీళ్ళకి. ఈ పరిస్థితుల్లో జగన్ ఒంటరివాడైపోతున్నాడా, ఒంటరిగా ఇబ్బంది పడతాడా రాబోయే రోజుల్లో, లేక ఇది కేవలం రాజకీయంగా వస్తున్నటువంటి ప్రచారం మాత్రమేనా? ఇక్కడ గేమ్ ఓవర్ అనేది రాజకీయాల్లో అంత ఈజీ కాదండి. ఎందుకంటే చివరి నిర్ణయం ఏది జరిగినా చివరి నిర్ణయం అనేది ప్రజలది. మీడియా ప్రభావం ఉన్నా ఓటు నిర్ణయించేది, ఒక పార్టీని నిలబెట్టాలన్నా తొంగలో తొక్కేయాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంటది. కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఈ రోజు వచ్చేటటువంటి వీకెండ్ కామెంట్ ఏదైతే ఉందో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజంగా తుఫాను రేపుతుందేమో అనిపిస్తుందండి. లేక ఇది కూడా ఒక మీడియా హైప్ మాత్రమేనో చూడాలి. అది ఆ ప్రోగ్రామ్ చూస్తే గానీ, ఆ వీకెండ్ కామెంట్స్ మనం చూస్తే గానీ ఫుల్ ఎపిసోడ్ మనకు అర్థం కాదనమాట. అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ఈ సాయంత్రం వరకు వేచి చూడాల్సింది, ఆ ప్రోగ్రాం వరకు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.